హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం బోధకాలని నివారించే కొన్ని సులువైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. బోధకాలు సమస్య అనేది చాలా భయంకరమైన సమస్య. ఇది కాలు అనేది ఎలిఫెంట్ లెగ్ అంత పెద్దగా అయిపోతూ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఏమవుతుందంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది పైలేరియా అంటారు. పైలేరియాకు సంబంధించినటువంటి ఒక దోమ కాటు వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది కలుగుతుంది. దీన్ని మనము ముందుగానే గుర్తించినట్లయితే కొన్ని రకాలైన చిట్కాల ద్వారా వీటిని మనం క్యూర్ చేసుకోవచ్చు. అది పెరిగి ఇంత పెద్దగా అయిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం అనేది అస్సలకే జరగని విషయం. కాబట్టి మనకు దీన్ని గుర్తించినట్లయితే ఇది పైలేరియా అని కనుక మనకు తెలిసినట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాని యొక్క విషం అనేది త్వరగా విరుగుడైపోయి కాలు మొత్తం వ్యాపించకుండా ఉంటుంది. సో దీనికి కావాల్సిందల్లా ఏంటంటే ఎప్పుడైతే మీరు బోధకాలు పైలేరియా అని మీకు కన్ఫర్మ్ అవుతుందో వెంటనే మీరు ఏం చేయాలంటే మోకాల పిక్కల వరకు ఒక తాడుతోటి ఎప్పటికీ బంధించి ఉంచాలి. ఎందుకంటే దానివల్ల ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఈ విషం అనేది పైకి దాకా రాకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మోకాల దగ్గర దారంతో ఎప్పుడు కూడా చుట్టేసి దారంతో బిగించి ఉంచడం అనేది అవసరం. కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేలాగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇక రెండో చిట్కా వచ్చేసి ఏంటి అని అంటే దీనికి బొప్పాయి ఆకు అయితే మనకు అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. సో ఈ బొప్పాయి ఆకును మెత్తగా దంచి ఆ రసంతో దీన్ని ఎప్పుడు ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపు అంతా కూడా మంచిగా మర్దన చేస్తూ ఉండాలి. సో ఒక మసాజ్ లాగా చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అలా రెగ్యులర్గా మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా నిత్యానంద రస మాత్రలు అనేటివి అందుబాటులో ఉన్నాయండి ఆయుర్వేదిక్ షాప్లో. నిత్యానంద రస సో ఇది బోధకాలకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బోధకాలు ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఏదైనా సరే సమస్య అనేది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కనుక గుర్తించినట్లయితే దాన్ని చాలా త్వరగా మనము క్యూర్ అవ్వచ్చు. ఒకవేళ సమస్య చాలా పెద్దగా అయితే కనుక దాన్ని ట్రీట్ చేయడానికి, అది క్యూర్ అవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వీలైతే నాకు ఒకసారి సంప్రదించండి. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితి ఉన్నట్లయితే కనుక మీ సమస్య ఏంటనేది నాకు తెలియజేసి లేదంటే ఇమెయిల్స్ కనుక పంపించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, సలహాలు, సూచనలు కూడా మీరు ఇంటి వద్దనే ఉండి పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది. మరెన్నో అద్భుతమైన చిట్కాలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం అనేది కలుగుతుంది. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ లింక్ ఉంటుంది. గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.